హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో ప్యానెల్ గురించి మరియు డేటా షీట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలని చూసాం. సో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో మనం రైట్ పవర్డ్ ఎల్విడిఎస్ 30 పిన్ ఎల్విడిఎస్ అనేది మనం చూసాం. సో మీకు చూడొచ్చు రైట్ పవర్డ్ ఎల్విడిఎస్ ఇది. మీరు అనుకోవచ్చు రైట్ సైడ్ ఇటు ఉంది కానీ పవర్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు కదా, ఈ రెడ్ సైడ్ రెడ్ ఏదైతే ఉన్నాయో ఇది పవర్. సో మీకు డేటా షీట్లో చూపించాను కదా పిన్స్, అండ్ 8 సైడ్ పిన్స్కి మీకు 1 to 30 ఎలా చూడాలి అని చెప్పి మీకు ప్యానెల్లో ఇక్కడ మీరు చూడొచ్చు. 1 to 30 మీకు నార్మల్గా 1 అని ఇక్కడ 30 అని ఇక్కడ ఉంటే మీరు 1 to 30 8 సైడ్ నుంచి 8 సైడ్ ముందు చూసుకుని దాని ద్వారాగా డేటా షీట్లో మీరు చూడవలసి ఉంటుంది. ఫస్ట్ 1 to 3లో పవర్ ఉందా, లేకపోతే 28, 29, 30లో పవర్ ఉందా అనేది. సో దాన్ని బట్టి మీకు ఎటు సైడ్కి పవర్డ్ ఉంది అన్నది చూసుకోవచ్చు. సో మీరు ఇటు సైడ్కి పవర్డ్ ఉంది కదా, మరి లెఫ్ట్ అవ్వాలి కదా, ఇది రైట్ అంటున్నారు ఏంటి అనుకోవచ్చు. సో పిన్స్ అనేది పైకి ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటిక్గా రైట్ అవుతుంది. సో మీ పిన్స్ అనేది నార్మల్గా కిందకు ఉంటే, కొన్ని ప్యానల్ పిన్స్ అనేది కిందకు ఉంటాయి, ఇటు డౌన్వర్డ్స్ ఉంటుంది. డౌన్వర్డ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది లెఫ్ట్ పవర్డ్ అవుతుంది అన్నమాట. ఇటు సైడ్ ఇలా కనెక్షన్ ఉంటే లెఫ్ట్ పవర్డ్ అవుతుంది. కానీ లెఫ్ట్ పవర్డ్ ఎల్విడిఎస్ మీకు వేరే దొరుకుతుంది. సో లెఫ్ట్ పవర్డ్ వేరే అవుతుంది, రైట్ పవర్డ్ వేరే అవుతుంది. కానీ కనెక్షన్ అనేది మీకు కనెక్ట్ అనేది అవ్వదు. సో రాంగ్ కనెక్షన్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు చూడొచ్చు ఎల్విడిఎస్ యూనివర్సల్ ఈ టైప్ ఉంటుంది. సో అదర్ ఎండ్ మీకు ఈ టైపే ఉంటుంది, యూనివర్సల్ కాబట్టి. మీ ఏ టీవీ మదర్ బోర్డ్స్లో అయినా మీకు సూట్ అవుతుంది ఇది. సో నార్మల్గా అంటే యూనివర్సల్ మదర్ బోర్డ్స్, వేరే వేరే బ్రాండ్ మదర్ బోర్డ్స్లో వేరే వేరే మ్యానుఫ్యాక్చరర్ ఏ విధంగా ఇచ్చి ఉంటారో ఆ టైప్ ఉంటుంది మీకు పిన్. కానీ మీకు యూనివర్సల్ మదర్ బోర్డ్స్లో మాత్రం ఇదే టైప్ ఉంటుంది, ఇదే పిన్స్ అనేది మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీకు నెక్స్ట్ వచ్చి మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇన్ని టైప్స్ ఆఫ్ ఎల్విడిఎస్ఎస్ అని ఉన్నాయి. ల్యాప్టాప్, ఓల్డ్ ల్యాప్టాప్ స్క్రీన్ ఏదైనా మీరు తీసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ నేను డిస్ప్లే చేసిన ఇన్ని టైప్స్ ఆఫ్ ఎల్విడిఎస్లో అదొక టైప్ ఎల్విడిఎస్ సూట్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ లైట్ కనెక్షన్ అనేది ఇక్కడ సపరేట్గా ఇచ్చారు, మీరు చూడొచ్చు. బ్యాక్ లైట్ కనెక్షన్ అనేది సపరేట్గా ఉంది ఇక్కడ పిన్. సో బ్యాక్ లైట్ సపరేట్గా ఉండదు కొన్ని ప్యానెల్స్కి మీకు ఎల్విడిఎస్ త్రూనే మీకు ఎల్విడిఎస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది కదా, అదర్ ఎండ్ పక్క నుంచే మీకు బ్యాక్ లైట్ పవర్ అనేది ఉంటుంది. సో మీకు ఇన్ని టైప్స్ ఆఫ్ ఎల్విడిఎస్ ఉంటాయి. అండ్ సో మీరు డేటా షీట్ ప్రకారంగా ఎల్విడిఎస్ ఎలా తీసుకోవాలి, అండ్ టైప్స్ ఆఫ్ ఎల్విడిఎస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ రైట్ పవర్డ్, లెఫ్ట్ పవర్డ్ అన్నీ చూసారు. సో నెక్స్ట్ వీడియోలో మనం బ్యాక్లైట్ డ్రైవర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.